ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇరాన్ మరియు యుఎస్ ఈరోజు బద్ధ శత్రువులుగా ఎలా మారిపోయాయి? ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్దాం. అవి 1920s ఇరాన్ని ఖజా డైనాసిటీ పరిపాలిస్తున్న రోజులు. ఖజా డైనాసిటీ చాలా వీక్గా ఉండేది. పేరుకి రాజ్యం ఏలుతున్నప్పటికీ కూడా ఇరాన్ పైన ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది. బ్రిటన్ మరియు సోవియట్ యూనియన్ ఇరాన్ పైన కన్సిడరబుల్ ఇన్ఫ్లుయెన్స్ని ఎగ్జర్ట్ చేసేవి. 1921లో రేజా ఖాన్ అనే ఒక యంగ్ మిలిటరీ ఆఫీసర్ ప్రభుత్వం యొక్క వీక్నెస్ని, ఖజా డైనాసిటీ యొక్క వీక్నెస్ని అలుసుగా తీసుకొని మిలిటరీని తన కంట్రోల్లోకి తీసుకొని ఒక మిలిటరీ కూప్ ద్వారా ఖజా డైనాసిటీని పడగొట్టేశారు. అలా 1925లో ఆయన షా అంటే కింగ్ అయ్యారు. అలా రేజా ఖాన్ రేజా షా పెహ్లావీగా మారారు. ఆ రకంగా 1925 నుండి ఇరాన్లో పెహ్లావీ డైనాసిటీ మొదలైంది. రేజా షా పెహ్లావీ మొదటి నుంచి కూడా ఇరాన్ని మోడర్నైజ్ చేయడానికి, సెక్యులరైజ్ చేయడానికి ట్రై చేశారు. సెక్యులరైజేషన్ అంటే ఇరాన్ యొక్క లీగల్ సిస్టమ్, వాళ్ళ యొక్క వాల్యూస్ని మతం నుండి దూరంగా, మతానికి అతీతంగా మూవ్ చేసే ప్రయత్నం. అట్లాంటి ప్రయత్నం ఆయన చేశారు. కొన్నాళ్ళకి వరల్డ్ వార్ II వచ్చింది. వరల్డ్ వార్ II టైంలో రేజా షా పెహ్లావీ జర్మనీకి అనుకూలంగా జరుగుతున్నారు అని అనుమానించి బ్రిటన్ మరియు సోవియట్ యూనియన్ ఇరాన్ని ఇన్వేడ్ చేశాయి. అంటే ఇరాన్లో చొరబడ్డాయి. ఇరాన్ యొక్క ఆయిల్ సప్లైస్ని తమ కంట్రోల్లోకి తీసుకొని రేజా షా పెహ్లావీని పదవి నుండి దింపేశాయి. బలవంతంగా దింపేసి ఆయన ప్లేస్లో ఆయన కుమారుడైన మొహమ్మద్ రేజా షా పెహ్లావీని ఇరాన్ కింగ్గా అంటే షాగా మార్చడం అనేది జరిగింది. ఆ రకంగా 21 ఏళ్లకే మొహమ్మద్ రేజా షా పెహ్లావీ ఇరాన్కి షా లేదా కింగ్ అయ్యారు. మొహమ్మద్ రేజా షా పెహ్లావీ కూడా తన తండ్రి నడిచిన బాటలోనే నడిచారు. అంటే ఇరాన్ని ఇండస్ట్రియలైజేషన్ మరియు వెస్టర్నైజేషన్ వైపు నడిపించే ప్రయత్నమే చేశారు. ఈలోగా వరల్డ్ వార్ II ఎండ్ అయ్యింది. వరల్డ్లో పవర్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. వరల్డ్ వార్ IIలో కలిసి ఫైట్ చేసిన యుఎస్ మరియు యుఎస్ఎస్ఆర్ 2 గ్రూపులుగా విడిపోయాయి. యుఎస్ మరియు వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అంతా ఒక గ్రూపు, యుఎస్ఎస్ఆర్ మరియు ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అంటే కమ్యూనిజంని సపోర్ట్ చేసే కంట్రీస్ అన్నీ కూడా ఇంకొక గ్రూపుగా విడిపోవడం అనేది జరిగింది. 2 గ్రూపుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం లేదా కోల్డ్ వార్ అనేది మొదలైంది. నిజంగా ఒకరిపైన ఒకరు యుద్ధం చేసుకోనప్పటికీ కూడా ఒక గ్రూప్ ఇంకో గ్రూపుని శత్రువుగా భావించే పరిస్థితులు మొదలయ్యాయి. ఇలా ఉన్నప్పుడు ఇరాన్లో ఉన్న పాలిటీ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇరాన్ మొనార్కీ అంటే రాచరికం ఉన్నప్పటికీ కూడా అది కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. అంటే రాజు ఉంటారు, రాజుతో పాటు కాన్స్టిట్యూషన్ కూడా ఉంటుంది, పార్లమెంట్ మజ్లిస్ అంటాం, పార్లమెంట్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటారు. 1951లో ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ మోసాదెగ్ ఆయన ఇరాన్ యొక్క ఆయిల్ రిజర్వ్స్ని నేషనలైజ్ చేసే ప్రయత్నం చేశారు యూజింగ్ పార్లమెంట్ సపోర్ట్. ఇరాన్ యొక్క ఆయిల్ రిజర్వ్స్ పైన ఇరాన్కి పూర్తి కంట్రోల్ లేదు. బ్రిటిష్ కంపెనీస్ దాన్ని కంట్రోల్ చేశాయి. ఇరాన్కి కొంత భాగం మాత్రమే వాటా ఇచ్చి మిగిలిందంతా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసేవారు. దానివల్ల ఇరాన్ నష్టపోతుందని భావించి మొహమ్మద్ మోసాదెగ్ కంప్లీట్గా ఇరానియన్ ఆయిల్ రిజర్వ్స్ని నేషనలైజ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే అది కంప్లీట్గా ప్రభుత్వ వరము, విదేశీ శక్తులు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి లేదు అనే ప్రయత్నం ఆయన చేశారు. ఇదే జరిగితే ఇరాన్ పైన తమ పట్టు పోతుంది అని బ్రిటన్ మరియు యుఎస్ భావించాయి. ఇంతకుముందు బ్రిటన్ సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేవని చెప్పాను. సో మన ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయి కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇరాన్ పైన పెరిగిపోతుందేమోనని ఈ 2 కంట్రీస్ భావించి ఆపరేషన్ అజాక్స్ స్టార్ట్ చేశాయి, AZAX. దీని ద్వారా 1953లో మొహమ్మద్ మోసాదెగ్ని పదవిలోంచి దింపి ఆయన పారిపోయేలాగా చేశాయి. ఈ 2 దేశాలు కూడా మొహమ్మద్ రేజా షా పెహ్లావీనే స్ట్రాంగ్ కింగ్గా సపోర్ట్ చేశాయి. ఇన్ఫ్యాక్ట్ 1951లో ఎప్పుడైతే మోసాదెగ్ ఆయిల్ రిజర్వ్స్ని నేషనలైజ్ చేసి ఇరానియన్ ఇంట్రెస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ టైంలో మెల్లగా మిలిటరీ కూడా ఆయనకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టే పరిస్థితులు వచ్చాయి. అప్పుడు భయపడి
నేను ఫారిన్ కంట్రీస్కి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఏమన్నా చేస్తారేమోనని మొహమ్మద్ రేజా షా పెహ్లావి కొంతకాలం ఇరాన్ వదిలి పారిపోయారు. ఎప్పుడైతే ఆపరేషన్ ఎజాక్స్ తర్వాత మొహమ్మద్ మూసాదెగ్ని వీళ్ళు దించేశారో మళ్ళీ ఫర్మ్గా స్ట్రాంగ్గా మొహమ్మద్ రేజా షా పెహ్లావీనే కింగ్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఆయన కింగ్, ఈయన ప్రైమ్ మినిస్టర్. బట్ స్టిల్ ప్రైమ్ మినిస్టర్కి బలం పెరిగి కింగ్ బలం తగ్గే పరిస్థితి వచ్చింది. దాన్ని మార్చేసి కంప్లీట్గా రేజా షా పెహ్లావీకే, మొహమ్మద్ రేజా షా పెహ్లావీకే పూర్తి స్థాయి పవర్స్ వచ్చేలాగా అతన్ని స్ట్రాంగ్ కింగ్గా రీఎస్టాబ్లిష్ చేశాయి యుఎస్ మరియు బ్రిటన్. ఆ రకంగా యుఎస్కి మొహమ్మద్ రేజా షా పెహ్లావీకి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ అనేది స్టార్ట్ అయింది. సో తనని సపోర్ట్ చేసిన బ్రిటన్ మరియు యుఎస్ని మొహమ్మద్ రేజా షా పెహ్లావీ చాలా ప్రేమించారు. ఆ రకంగా వాళ్ళ యొక్క వాల్యూస్, వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ ఆ రెండు దేశాలతో కూడా చాలా ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. వాళ్ళ వాల్యూ సిస్టమ్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ స్టైల్ మొత్తం అంతా కూడా ఇరాన్లోకి వచ్చేసింది. మీకు ముందే చెప్పాను, మొహమ్మద్ రేజా షా పెహ్లావీ వాళ్ళ నాన్నలాగే ఇరాన్ని మోడర్న్ వాల్యూస్ వైపు నడిపించాలి అని భావించారు. అంటే మతపరమైన మత ఛాందసం నుంచి ఇరాన్ని బయటికి తెచ్చేయాలి, ఇరాన్ని గ్రేట్ పవర్గా మారాలి, వెస్టర్న్ కంట్రీస్తో సమానంగా వరల్డ్ మ్యాప్లో ఇరాన్ని నిలబెట్టాలని చెప్పేసి మొహమ్మద్ రేజా షా పెహ్లావీ భావించారు. సో ఈ క్రమంలో ఆయన వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఇది 1963లో. వైట్ రెవల్యూషన్ అంటే రెవల్యూషన్ యూజింగ్ పీస్, అంటే పీస్ఫుల్. ఇక్కడ వైట్ అనేది పీస్ని రిప్రజెంట్ చేస్తుంది. కంప్లీట్లీ పీస్ఫుల్ రెవల్యూషన్ విత్ టాప్ డౌన్ రిఫార్మ్స్. అంటే జనరల్గా రెవల్యూషన్ అంటే మనకి కింది స్థాయిలో ఎవరైతే బాధపడతారో, స్ట్రగుల్ అవుతారో అట్లాంటి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంగా మనం చూస్తాం. ఇక్కడ డైరెక్ట్గా కింగే తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఇవి. సో కంప్లీట్గా ఇరాన్ని మార్చేయాలి. ఇరాన్కున్న హ్యూజ్ ఆయిల్ వెల్త్ని ఉపయోగించి రైల్వేస్, రోడ్వేస్, ఇండస్ట్రీస్ విపరీతంగా బిల్డ్ చేసి ఇరాన్ని ఒక స్ట్రాంగ్ డెవలప్డ్ కంట్రీగా మార్చాలని చెప్పి మొహమ్మద్ రేజా షా పెహ్లావీ భావించారు. బ్రిటన్ మరియు యుఎస్ సపోర్ట్తో ఆయన ఈ ప్రాసెస్లో ఒక డిక్టేటర్గా మారిపోయారు, ఒక అథారిటేరియన్ కింగ్గా మారిపోయారు. వైట్ రెవల్యూషన్లో భాగంగా ఆయన ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ చేశారు. పెద్దవాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని పేదవాళ్ళకి పంచారు. అయితే ప్రజల్లో దానివల్ల తన మీద ప్రేమ వస్తుందని భావించారు. కానీ ఎవరికి కూడా ఎక్కువ ల్యాండ్ అనేది రాలేదు. రూరల్ పీజెంట్స్కి, రైతులకి ఎక్కువ ల్యాండ్ రాక ఉన్న ల్యాండ్ని మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళకి అమ్మేసి అర్బన్ ఏరియాస్కి వెళ్ళిపోయారు. అలాగే ఇండస్ట్రియలైజేషన్ వల్ల చాలా ఫ్యాక్టరీ మేడ్ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లోకి వచ్చేసాయి. దానివల్ల ట్రెడిషనల్ బజారీస్ అంటే ట్రెడిషనల్ మర్చెంట్స్ నష్టపోయారు. వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకున్న వస్తువులు కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ పూర్తిగా దెబ్బతిని ట్రెడిషనల్ మర్చెంట్ కమ్యూనిటీ అంతా కూడా మొహమ్మద్ రేజా షా పెహ్లావీకి వ్యతిరేకంగా మారిపోయింది. అలాగే ఈయన సెక్యులరైజేషన్ వైపు అడుగులు వేశారు. అంటే మతపరమైన ఆలోచనలు, మతపరమైన విశ్వాసాలు, మతానికి సంబంధించిన లాస్ని కంప్లీట్గా తీసేసి సెక్యులర్ అంటే మతానికి దూరంగా ఉండేలాంటి ప్రభుత్వాన్ని, చట్టాలని, వాల్యూస్ని తీసుకొచ్చారు. దానివల్ల ట్రెడిషనల్ ముస్లిం క్లెరిక్స్ ఆయనకి కంప్లీట్గా శత్రువులుగా మారిపోయారు. ఎందుకంటే అక్కడ వక్ఫ్ బోర్డ్స్ అంటే అర్థం ఏంటమ్మా, దేవుడికి ఎవరైతే దానం ఇచ్చేస్తారో, దేవుడి కోసం అని చెప్పి ఎవరైతే రాసి ఇచ్చేస్తారో ఆ ప్రాపర్టీస్ని మనం వక్ఫ్ బోర్డ్స్ అంటాం. వాటిని మేనేజ్ చేస్తూ వాటి ద్వారా ఆదాయాన్ని పొందేవారు ఈ క్లెరిక్స్ అంటాం, CLERICS క్లెరిక్స్. సో ఈ వర్క్స్ని కూడా ఆయన నేషనలైజ్ చేశారు. అంటే ఆ ఆస్తుల్ని కూడా ప్రభుత్వ పరం చేయడం అనేది జరిగింది. దానివల్ల చాలామంది క్లెరిక్స్ వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయారు. వాళ్ళకి కూడా మొహమ్మద్ రేజా షా పెహ్లావీ శత్రువుగా మారిపోయారు. అలాగే ఆయన ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేశారు. ఉమెన్కి రైట్ టు ఓట్ కల్పించారు. ఉమెన్ మోడర్న్ క్లోత్స్ వేసుకునేలాగా స్వేచ్ఛని కల్పించారు. మీరు 1960స్లో ఇరానియన్ ఉమెన్ ఫొటోస్ కానీ మీరు వీడియోస్ కానీ చూస్తే చాలా మోడర్న్గా యూరోపియన్ ఉమెన్ లాగే కనిపిస్తారు. వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ చదువులు కానీ, ఉద్యోగాలు కానీ ఈరోజు యూరోప్ ఎలా ఉందో ఆ రకంగానే 1960స్లో ఇరానియన్ ఉమెన్ ఉండేవారు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. మతపరమైన రెస్ట్రిక్షన్స్ వాళ్ళ మీద లేకుండా ఆయన కంప్లీట్గా వెస్టర్నైజ్డ్ వేలో ఇరానియన్ ఉమెన్ని మార్చే ప్రయత్నం చేశారు. అయితే అది చాలామంది మత పెద్దలకి కోపం తెప్పించింది.
మన ట్రెడిషనల్ వాల్యూస్ అనేవి పూర్తిగా నాశనం అయిపోతున్నాయి, ఇరాన్ తన ఐడెంటిటీని కోల్పోతోంది, పూర్తిగా వెస్టర్నైజ్ అయిపోతుంది, ఫారెన్ పవర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి చాలామంది భావించి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసేవారు. అయితే మొహమ్మద్ రేజా షా పెహ్లావి ఆ నిరసనల్ని ఉక్కు పాదంతో తొక్కేసేవారు. సేవక్ అని SAVAK సేవక్ అని ఒక సీక్రెట్ పోలీస్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా నిరసించినా సరే ఉక్కు పాదంతో వాళ్ళని అణగదొక్కేవారు. ఈ విధంగా అమెరికా సపోర్ట్తో మొహమ్మద్ రేజా షా పెహ్లావి చెలరేగిపోయారు. వైట్ రెవల్యూషన్తో కంప్లీట్గా ఇరాన్ని వెస్టర్నైజ్ చేసేయాలి, కంప్లీట్గా ఇరాన్ని ఇండస్ట్రియలైజ్ చేసేయాలి, సూపర్ పవర్గా మార్చేయాలి అని చెప్పి ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నం కంప్లీట్గా బెడిసి కొట్టింది. ఆయన రిఫార్మ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. గ్రాస్ రూట్ లెవెల్లో ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఇంకా ఈ రిఫార్మ్స్ అనేవి ఉపయోగపడ్డాయి తప్పితే కామన్ మ్యాన్ దీనివల్ల నష్టపోయాడు. ఒకవైపు దేశంలో ఇన్ఫ్లేషన్, ధరలు పెరిగిపోతున్నాయి, ఇంకోవైపు అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం పెరిగిపోయే పరిస్థితి, ఇంకోవైపు ట్రెడిషనల్ మర్చెంట్స్, బజారీస్ వీళ్ళంతా కూడా ఇండస్ట్రియలైజేషన్ వల్ల వాళ్ళ వ్యాపారాలు కోల్పోయి కోపంగా ఉన్నారు. ఇంకోవైపు మత పెద్దలు వక్ఫ్స్ని కంప్లీట్గా నేషనలైజ్ చేయడం వల్ల వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయారు ఒకవైపు. ఇంకోవైపు ఇస్లామిక్ వాల్యూస్ని కంప్లీట్గా తుడిచిపెట్టేసి సెక్యులర్ రాజ్యాంగం, సెక్యులరైజేషన్ వైపు అడుగులు వేస్తూ ఉమెన్కి స్వేచ్ఛని పెంచుకుంటూ వెళ్ళడం వల్ల కూడా ముస్లిం మత పెద్దలు గుర్రుగా ఉండే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మత పెద్ద ఆయతోల్లా రుహోల్లా ఖోమియానీ. ఈయన 1964లో ఇరాన్ని దాటి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడే ఉంటే చంపేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ రోజుల్లో. అయితే ఆయన ఇరాన్ని దాటి బయటికి వెళ్ళారు, కానీ వీళ్ళందరికీ, రాజు పట్ల కోపం పెరిగిన వీళ్ళందరికీ కూడా ఆయన వాయిస్ అయ్యారు. ఆయన ఇరాన్లో లేకపోయినప్పటికీ ఆయన రాతలు మరియు ఆయన యొక్క స్పీచెస్ ఇరాన్లో రాజు కన్ను కప్పి దేశం లోపలికి వచ్చేవి. ఆయతోల్లా రుహోల్లా ఖోమియానీ యొక్క స్పీచెస్తో ఇన్స్పైర్ అయిన ఇరానియన్స్ యునైట్ అయ్యారు. వాళ్ళ యొక్క నిరసనల్ని ఉద్ధృతం చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. 1970sలో ఈ నిరసనలకి ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ తోడయ్యాయి. సో కామన్ మ్యాన్ కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఇలా వీళ్ళంతా కూడా 1978 సెప్టెంబర్లో ఒక చోట శాంతియుతంగా నిరసన వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తే దానిపైన మొహమ్మద్ రేజా షా పెహ్లావి విచక్షణారహితంగా దాడి చేశారు. ఎందుకంటే అప్పటికి మార్షల్ అమల్లో ఉంది. ఆ విషయం తెలియక వీళ్ళందరూ కూడా అక్కడ గ్యాదర్ అయితే వాళ్ళపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపించే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే జరిగిందో వందల కొద్దీ ఇరానియన్స్ చనిపోయారు. అది ఒక ఫ్రైడే. ఇరానియన్ హిస్టరీలో దాన్ని బ్లాక్ ఫ్రైడేగా పరిగణించే పరిస్థితి. అది ఎప్పుడైతే జరిగిందో ప్రజల్లో కోపం ఒక్కసారిగా పెరిగిపోయింది. చివరికి మిలిటరీ కూడా మొహమ్మద్ రేజా షా పెహ్లావికి సపోర్ట్ చెయ్యని పరిస్థితి వచ్చింది. ప్రాణభయంతో 1979 జనవరిలో మొహమ్మద్ రేజా షా పెహ్లావి దేశాన్ని విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది. దీన్నే మనం ఇస్లామిక్ రెవల్యూషన్ అంటాం. ఒక్కసారి ఆయతోల్లా రుహోల్లా ఖోమియానీ ఇరాన్లో హీరోలా ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఇరాన్లో మొనార్కీ అనేది కొలాప్స్ అయ్యి దాని ప్లేస్లో ఇస్లామిక్ రిపబ్లిక్ వచ్చింది. ఈరోజు ఇరాన్ యొక్క పాలిటీ మనం గమనిస్తే ఇరాన్కి ఒక సుప్రీం లీడర్ ఉంటారు. ఆయన ఈరోజు ఆయతోల్లా రుహోల్లా ఖోమియానీ. ఈ సుప్రీం లీడర్ ఒక రిలీజియస్ క్లరిక్. దీంతోపాటు ఇరాన్కి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంటారు. ప్రతి 4 ఏళ్లకి ఎలక్షన్ జరిగి ప్రజల చేత ఆయన ఎన్నుకోబడతారు. దాంతోపాటు పార్లమెంట్ కూడా ఉంటుంది. అయితే అందరికంటే పవర్ఫుల్ ఎవరు అంటే సుప్రీం లీడర్. సో రిలీజియస్ క్లరిక్ అయిన సుప్రీం లీడర్ ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్తోనే పరిపాలన అనేది కొనసాగుతుంది. ఇస్లామిక్ రెవల్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ మొహమ్మద్ రేజా షా పెహ్లావిని దింపడం మాత్రమే కాదు, ఇరాన్ని ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి తేవడం కూడా. బ్రిటన్ మరియు US మరియు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి కంప్లీట్గా ఇరాన్ని బయటికి తీసుకొచ్చి ఇస్లామిక్ ఐడెంటిటీని కంప్లీట్గా రెస్టోర్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఎప్పుడైతే ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారిందో కంప్లీట్గా వెస్టర్న్ వాల్యూస్ అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కంప్లీట్గా మళ్ళీ
ఇస్లామిక్ లా ప్రకారం, చట్టాల ప్రకారం, మతం ఏం చెప్పుందో దాని ప్రకారం నడుచుకునే ప్రభుత్వం అనేది అక్కడ ఏర్పడింది. అందుకే దాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ అని చెప్పంటాం. సో ఇరాన్లో సెక్యులరిజం ఇప్పుడు లేదు. ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అక్కడి నుంచి పారిపోయిన మొహమ్మద్ రెజా షా పెహ్లావీకి అమెరికా ఆశ్రయం ఇచ్చింది. అందుకే అమెరికా అంటే ఇరాన్కి కోపం పెరిగింది. ఒకటి, ఇరాన్ని కంట్రోల్ చేసిందని, 1953లో కూప్కి సపోర్ట్ చేసిందని, ఇప్పుడు ఎవరినైతే వీళ్ళు దింపేశారో ఆయనకి ఆశ్రయం కల్పించిందని కూడా అమెరికా పైన ఇరాన్కి కోపం కంటిన్యూ అయింది. చాలామంది ఇరానియన్స్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్న యుఎస్ ఎంబసీని ముట్టడించి అందులో ఉన్న అమెరికన్ డిప్లొమాట్స్ని 400కి పైగా రోజులు కంప్లీట్గా వాళ్ళని హోస్టేజెస్గా, బందీలుగా ఉంచారు. దీన్నే యుఎస్ హోస్టేజ్ క్రైసిస్ అంటాం. దీనివల్ల అమెరికాకి ఇరాన్ అంటే విపరీతమైన కోపం వచ్చింది. అమెరికన్స్ని మీరు బందీలుగా ఉంచుతారా అని చెప్పి కోప్పడి ఇరాన్ పైన ఆర్థికంగా శాంక్షన్స్ అంటే చాలా ఆంక్షలు విధించింది. డిప్లొమాటిక్ రిలేషన్స్ని కంప్లీట్గా కట్ చేసుకుంది. 2 దేశాలు కూడా బద్ధ శత్రువులుగా మారిపోయే పరిస్థితి వచ్చింది.